మధ్యంతర వాణిజ్య ఒప్పందం కేంద్రం పూర్తిగా అమెరికాకి లొంగిపోయింది. భారత ఇంధన భద్రత, రైతు ప్రయోజనాల పరిరక్షణలో రాజీ పడ్డారని, అమెరికా మన పీక పట్టుకుంటేనే తప్ప ఇటువంటి ఒప్పందానికి నరేంద్ర మోడీ గారు ఒప్పుకోరని తీవ్ర విమర్శలు చేశారు రాహుల్ గాంధీ గారు. లోక్సభలో రాహుల్ గాంధీ గారు ప్రసంగిస్తూ అమెరికాతో వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల దాటికి భారతదేశ రైతాంగం విలవిల్లాడుతుందని, వస్త్ర పరిశ్రమ పని ముగిసిపోయినట్లే అని, ఇకపై భారత్ ఎక్కడి నుంచి ఆయిల్ కొనుగోలు చేయాలనేది కూడా అమెరికానే డిసైడ్ చేస్తుందని, దేశాన్ని ఇలా చేస్తున్నందుకు మీకు సిగ్గు లేదా అంటూ తీవ్ర విమర్శలు గుర్పించారు. అంత సులభంగా భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు అమెరికాకి అమ్మేస్తారు అంటే నేను నమ్మను అంటూ, బహుశా ఆయనపై బయట ఒత్తిడి ప్రభావం పడి ఉండొచ్చని, ఎప్స్టీన్ ఫైల్స్ విడుదలైనప్పటి నుంచి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కళ్లల్లో స్పష్టంగా ఆ భయం కనిపిస్తుందని, ఆ ఒత్తిడి ఆయన పైన పడిందేమో అంటూ, తదుపరి విడతలో 30 లక్షల ఎప్స్టీన్ ఫైల్స్ విడుదలవుతున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు భయపడి ఈ ఒప్పందానికి అమెరికాకు అంగీకరించారు అంటూ తీవ్ర విమర్శలు గుర్పించారు ప్రధాని నరేంద్ర మోడీ మీద రాహుల్ గాంధీ. భారత వస్తు ఉత్పత్తుల మీద అమెరికా గతంలో 3% మాత్రమే ట్యాక్స్ విధిస్తుండేది, కానీ ఇప్పుడు 18% ట్యాక్స్ విధిస్తుందంట. భారత ప్రభుత్వం అమెరికా దిగుమతుల మీద 16% ట్యాక్స్ విధిస్తుండేది, ఇప్పుడు ఆ ట్యాక్స్ ని 0% తీసుకొస్తుందంట. ఇదెక్కడ వాణిజ్య ఒప్పందం అంటూ కూడా విరుచుకుపడ్డారు. భారత్ ఏటా అమెరికా నుంచి $46 బిలియన్ విలువైన వస్తువులు దిగుమతి చేసుకుంటున్నది. ఆ దిగుమతులను ఇప్పుడు $146 బిలియన్ దిగుమతి చేసుకుంటుంది. దీని కారణంగా భారతదేశంలో స్వదేశీయంగా ఉత్పత్తి అయ్యే వస్తువుల పరిస్థితి ఏంది అంటూ కూడా బీజేపీ గవర్నమెంట్ ని ఏకిపారేశారు. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన ఈ మాటల మీద, దీనికి బీజేపీ గవర్నమెంట్ ఏ విధంగా సమాధానం ఇస్తుందో, రాహుల్ గాంధీ గారు మాట్లాడిన ఈ మాటల మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.